హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిరెడ్డి కుకింగ్స్. మనం ఇప్పుడు హోమ్మేడ్ బ్రెడ్ తయారు చేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. బ్రెడ్తో పాటు బన్ కూడా తయారు చేసుకుందాం. బ్రెడ్ ఫస్ట్ తయారు చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే బ్రెడ్ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను కొలతల ప్రకారం బ్రెడ్ చేయడం ఎలానో చూపిస్తాను. రిఫైన్డ్ గోధుమ పిండి, మైదా పిండి హాఫ్ తీసుకోవాలి. గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది బ్రెడ్. వాటర్ కూడా మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్లో 7 గ్రామ్స్ ఈస్ట్ మైదా పిండి తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్. స్కూల్ నుండి వచ్చే వరకు ఇంట్లో బ్రెడ్ చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. మనం బ్రెడ్ చేస్తే ఎలా వస్తుందా అని ఫీల్ అవుతాం, కానీ ఇది చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ పిండి బాగా సాఫ్ట్గా కలిపిన తర్వాత 1.5 అవర్ క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అవర్ తర్వాత పిండి ఇలా వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే బ్రెడ్ సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దీనికి బటర్, ఆలివ్ ఆయిల్ రాయాలి. పిండి ఎంత సాఫ్ట్గా అయ్యేలా కలుపుతామో బ్రెడ్ అంత బాగా వస్తుంది. బటర్, ఆలివ్ ఆయిల్ వేసి పిండిలో బాగా కలుపుతూనే ఉండాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత బౌల్లో పెట్టి కాలిపోకుండా కవర్ పెట్టాలి. మళ్ళీ 45 మినిట్స్ తర్వాత పిండి ఇలా అవుతుంది. పిండి తీసుకొని ఈ విధంగా కలపాలి. తర్వాత దాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని ఈ విధంగా చేసుకోవాలి.
పిండిని ఈ విధంగా తయారు చేసుకొని బ్రెడ్ మౌల్డ్లో పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ రాసుకొని బ్రెడ్ మౌల్డ్లో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని గాలిపోకుండా కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని బన్లాగా తయారు చేసుకోవాలి. బన్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, అన్నిటిలో తింటే చాలా బాగుంది. ఎవరైనా బన్ ఇంట్లో ఎప్పుడు తయారు చేసుకొని ఉంటారు, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. మొత్తం చేసిన తర్వాత వీటన్నిటికీ కూడా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ రాసిన తర్వాత గాలిపోకుండా కవర్ చేయాలి, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలా తయారవుతుంది. ఇప్పుడు వీటిని అవెన్లో పెట్టుకొని 360 degrees సెట్ చేసుకొని పెట్టుకోవాలి 25 minutes. ట్వంటీ 25 minutes తర్వాత ఇలా అవుతాయి. మన బన్ తయారైపోయిందండి. చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు బ్రెడ్ చూద్దాం. బ్రెడ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం వేడి పోనిద్దాము కొద్దిగా ఇప్పుడే చెప్తాము కట్టి సరే వేడిపోదాం, వేడిపోయింది. కట్ చేయమంటే చేస్తాం. స్టార్ట్. బ్రెడ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. బ్రెడ్ బన్ను సూపర్గా వచ్చాయండి.